జూలై మొదటి వారం నుంచి రైతుల రుణమాఫీని దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, ప్రస్తుత మాజీ మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉన్నత కేటగిరీల్లో ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారు భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత సుమారు 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైన చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూలై మొదటి వారం నుంచి దశల వారీగా అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మొదట ₹1,00,000 వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సుమారు 6,000 కోట్ల అవసరమని సమాచారం. తరువాత 1,50,000 వరకు అమలు చేసే అవకాశం ఉంది. దీనికి మరో 6,500 కోట్ల రూపాయలు అవసరమని సమాచారం. ఈ 2 దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు అవుతుంది అని తెలిసింది. 2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత 2 దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. జూలైలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టి మిగిలిన రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసాపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రైతు భరోసా అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు లాంటివన్నీ మినహాయించనున్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా దక్కాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని, దీనికి తగ్గట్లుగానే మార్గదర్శకాలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను పరిమితం చేయనున్నట్లు తెలిసింది.